హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఎవ్రీ వీకెండ్ లానే ఈ వీక్ కూడా మీరు బాగా ఎంటర్టైన్మెంట్ పొందాలి కాబట్టి మీకోసం ఈ వీక్లో రిలీజ్ అవుతున్నటువంటి బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ని సిరీసెస్ని కూడా తీసుకొచ్చేసాను అనమాట. సో ఈ వీక్ని మీరు బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇన్ కేసు ఏంటంటే వర్షాకాలం కాబట్టి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే చాలా మంది బయట ప్లాన్ చేసుకోకుండా ఇంట్లోనే కూర్చొని ప్రశాంతంగా పాప్కార్న్ తింటూ సినిమా చూద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసమే ఓటీటీస్లో ఈ వీకెండ్ మీరు చూడడానికి తగినటువంటి సినిమాల్ని మీ ముందరికి తీసుకొచ్చేసాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, let's start the video. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనం కానీ చెప్పుకున్నట్టయితే కింగ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్రైమ్ వీడియోలో మనకు ఉన్నటువంటిది ఏంటంటే మ్యూజిక్ షాప్ మూర్తి అనమాట. ఇది తెలుగులో ఉంది, అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్లో ఉందన్నమాట. సో మ్యూజిక్ షాప్ మూర్తి అంటే ఒక కామెడీ మూవీ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇష్టం ఉన్నటువంటి ఒక వ్యక్తి మ్యూజిక్ షాప్ పెట్టుకుంటాడు. బట్ దానికి సంబంధించి అతనికి పెద్ద ప్రాఫిట్ రాకపోవడంతో అతను ఏం చేశాడు అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట. ఈ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ ఫుల్ కామెడీ కూడా ఉంటుంది. సో ఎవరైనా కానీ వీకెండ్ ప్లాన్ చేసుకోవాలి, ఎంటర్టైన్మెంట్ పొందాలనుకుంటే ఈ సినిమాని ప్లాన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి మరో సినిమా హరోం హరా. ఇది యాక్చువల్లీ ఆహాలో ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా అవైలబుల్లోనే ఉంది. హరోం హరా సినిమా పరంగా మనం కానీ చూసుకున్నట్లే సుధీర్ బాబు చేసినటువంటి యాక్షన్ పరంగా చాలా బాగానే ఉందన్నమాట సినిమా. సో కాన్సెప్ట్ వైజ్ సినిమా బాగున్నప్పటికీ జనాల్లో థియేటర్లు అయితే పెద్దగా ఆడలేదు. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్ పరంగా అయితే మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్లో ఉన్నటువంటి తమిళ్ మూవీ కర్డ్ వెట్టి. సో ఇదేంటంటే ఫుల్ మాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చినటువంటి సినిమా అనమాట. బట్ ఇది తమిళ్లో మాత్రమే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో ఇక ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ ఏదైనా ఉంటాడు కాబ్ వెబ్ అనమాట. సో ఇది మనకు కనిపించేటట్టు కొరియన్ సినిమానే, బట్ ఇది ఏంటంటే మనం చూసుకున్న స్వీట్గా అయితే ఉండదన్నమాట. సో కొంచెం రిస్క్ని లేదా వైలెన్స్ని ఎంకరేజ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు చూడాల్సినటువంటి సినిమా కాబ్ వెబ్ అనమాట. సో ఈ వీకెండ్స్లో మీరు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి సినిమా. ఇక నెక్స్ట్ అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉన్నటువంటి ప్రైమ్ వీడియోలో ఉన్న మరో సినిమా మై స్పై ద ఎటర్నల్ సిటీ అనమాట. ఇది ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్లో ఉంది. సో లెట్స్ వాచ్ ఇట్. ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దు. సిరీస్ని కానీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం నెక్స్ట్ నేను చెప్పబోయే మూవీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి సిరీస్ ఇంగ్లీష్ సిరీస్ అనమాట, దోస్ అబౌట్ టు డై. సో ఈ సిరీస్ అయితే మీకు కనీసం కొంచెం ఎంటర్టైన్మెంట్ని, ఇంట్రెస్టింగ్ని, థ్రిల్లింగ్ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దోస్ అబౌట్ టు డై ఈ సినిమాని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అనమాట. సో మనం నెట్ఫ్లిక్స్లో కానీ చూసుకున్నట్లయితే ఆడు జీవితం అనే సినిమా అవైలబుల్లో ఉందన్నమాట. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. ఇది తెలుగులో గోట్ అనేటటువంటి పేరుతో అయితే ఉంటుంది. బట్ సినిమా పరంగా అయితే మంచి మార్కులే పడ్డాయి, మంచి కాన్సెప్ట్ అనమాట. సో ట్రై చేయండి ఈ వీకెండ్ మంచిగా ప్లాన్ చేసుకోవడానికి. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ సినిమా ఫైండ్ మీ ఫాలోయింగ్ అనేటటువంటి సినిమా ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది నెట్ఫ్లిక్స్లో. సో లెట్స్ వాచ్ ఇట్. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి మరో మల్టీ లాంగ్వేజ్ సినిమా ఏదైనా ఉందంటే త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్ అనమాట. సో ఇది ఐ థింక్ ఏంటంటే సినిమాని అయినప్పటికీ ఒక డాక్యుమెంటరీ ఫీలింగ్ అయితే వస్తుంది, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ లాగా వస్తుంది అనమాట. సో ఎవరైనా సరే మోటివేషన్ పొందాలనుకునే వాళ్ళు దీన్ని మనం ప్లాన్ చేసుకోండి. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి సిరీసెస్లో బెస్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు కోబ్రా కాయ్. సో ఇది ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించినటువంటి సీజన్ 6 అనమాట రిలీజ్ అయింది. సో ఇప్పటివరకు ఎవరైనా ఈ సిరీస్ కానీ చూడకుండా ఉండుంటే మొదటి నుంచి చూసే ప్రయత్నం అయితే చేయండి. లేదు ఆల్రెడీ చూస్తున్నామంటే మాత్రం ఈ వీకెండ్లో దాన్ని అయితే ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ చూస్తుంటే, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి చైనీస్ మూవీ సిరీస్ గురించి మాట్లాడదాం. సో నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి చైనీస్ సిరీస్లో ద ప్రిన్సెస్ రాయల్ అనేటటువంటి చైనీస్ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో మస్ట్ వాచ్, ఐ థింక్ ట్రై చేయొచ్చు అనమాట, వన్ టైం చూడొచ్చు అనమాట. సో సిరీస్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటే ద ప్రిన్సెస్ రాయల్ అనేటటువంటి చైనీస్ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇక డాక్యుమెంటరీ సిరీసెస్ పరంగా కానీ తీసుకున్నట్లయితే హోమిసైడ్ అనేటటువంటి ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్ ఒక సీజన్ 2 అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ వీకెండ్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, చూడడానికి అయితే బాగానే ఉంటుంది. ఇక హాట్స్టార్లో మనం కానీ చూసుకున్నట్లయితే మల్టీ లాంగ్వేజెస్లో సుమారు ఒక 6 లాంగ్వేజెస్ సంబంధించినటువంటి సిరీస్ అయితే రిలీజ్ అయిందనమాట. సో నాగేంద్రన్ హనీమూన్స్ అనేటటువంటి సినిమా ఉంది. సో మంచి కామెడీ ఎంటర్టైనర్. సో ఈ సిరీస్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, వీకెండ్ ఎంజాయ్ చేయాలి కాబట్టి. ఇక హాట్స్టార్లో ఉన్నటువంటి మరో ఏదైనా ఇంగ్లీష్ సినిమా యంగ్ ఉమెన్ అండ్ ద సీ అనేటటువంటి సినిమా అయితే హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. ఈ సినిమా అయితే నేను చూడలేదు. సో ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ట్యాగ్ చేయండి వాళ్ళకి. సో నెక్స్ట్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్గా మనం కానీ చూసుకున్నట్లయితే తెలుగులో హాట్స్పాట్ అనేటటువంటి సినిమా ఉందన్నమాట. ఇది మీకు ఖచ్చితంగా నచ్చే ఛాన్సెసే ఉన్నాయి. ఇక ఆహాలో ఉన్నటువంటి తెలుగు సినిమా బూమర్ అంకుల్. యాక్చువల్లీ చూడాలంటే ఇది ఒక తమిళ్ సినిమా, తెలుగు డబ్బింగ్ అనమాట. బట్ మంచి కామెడీ ఎంటర్టైనర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ బూమర్ అంకుల్ అయితే ప్లాన్ చేసుకోండి. ఇక G5లో తెలుగు పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే బహిష్కరణ అనేటటువంటి సిరీస్ అయితే వచ్చిందనమాట. సో ఇందులో మనకి అంజలి కనిపిస్తుంటుంది. ఐ థింక్ కొంచెం ప్రాస్టిట్యూట్ లాగా ఉన్నారు, మరి నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే ఈ వీకెండ్లో మీరు ప్లాన్ చేసుకోండి. ఇక ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే జియో సినిమాస్లో మనకి మల్టీ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉన్నటువంటి మనం ఈగర్గా వెయిట్ చేసినటువంటి సినిమా కుంగ్ ఫూ పాండా. సో ఈ సినిమాని మీరు రకరకాలుగా చూస్తుంటారు, ఇప్పటికి చాలా పార్ట్స్లో చూస్తుంటారు. బట్ ఈ పార్ట్ మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ ఇప్పటికే చాలామంది చూసాను, నేను కూడా చూసాను, చాలా బాగా అనిపించింది. సో మల్టీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది కాబట్టి పిల్లలు కూడా కూర్చొని చూడొచ్చు, పెద్దలు కూడా కూర్చొని చూడొచ్చు. కాబట్టి జియో సినిమాస్లో కుంగ్ ఫూ పాండా 4 అయితే అవైలబుల్లో ఉంది. మస్ట్ వాచ్ ఇన్ దిస్ వీకెండ్.
సో చూశారు కదా, ఇవన్నమాట ఈ వీకెండ్లో మీరు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫిల్మ్స్ అనమాట. సో నేను చెప్పినటువంటి లిస్ట్లో ఏ ఒకటి డిసప్పాయింట్మెంట్ అనిపించినా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఈ సినిమా అంత బాగలేదు అని. సో నేను చెప్పినటువంటి సినిమాలు అంత ఖచ్చితంగా బాగుంటాయి అనమాట. సో డోంట్ వరీ, సాస్ టీవీలో వచ్చేటటువంటి ఓటీటీ వీకెండ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా బాగుంటుంది. సో వీకెండ్ మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ పరంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం, అది ప్రతిసారి జరగాలనుకుంటే మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.